ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఈరోజు దైవ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 37వ వచనం నుండి చదువుకున్నాం. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమీలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పం. వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొని పోవలనని చెప్పిన. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా మాట్లాడండి. మీకు రావలసిన మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని, సమస్త విషయాల్లో తోడుగా ఉండి మేలు చేయమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో బంధింపబడిన వారి విడుదల అనేది మనం చూస్తూ వస్తున్నాం. అవును, దైవ వాక్యంలో వ్రాయబడిన ఈ సత్యాన్ని మనము తేటగా గమనిస్తూ ఉన్నాం. దేవాది దేవుడు వారికి తోడై ఉండి నడిపిస్తున్న సంగతిని మనము గుర్తిస్తాం. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు వారిని విడుదల చేయుటకు బంటులను పంపారు కదా. అందుకు పౌలు, న్యాయాధిపతులు విచారింపకయే రోమీలమైన మమ్మును కొట్టి చెరసాలలో వేయించి ఇప్పుడు రహస్యముగా విడుదల చేయుదురా, మేము ఒప్పం అని చెప్పినట్లు చూస్తాం. 35 నుండి 37 వచనాలు పౌలు పగ తీర్చుకొనవలెనని గాని తన హక్కులను నిలబెట్టుకోవాలని గాని చెప్పలేదు. న్యాయాధిపతులు న్యాయం విచారించి శిక్షించడం వారి ధర్మం. వారి తప్పు వారు తెలుసుకోవాలని పౌలు అలా చెప్పాడే తప్ప మరొక ఉద్దేశం ఏమీ లేదు. ప్రియులారా, దైవవాక్యంలో వ్రాయబడిన మాట, పౌలు పగ తీర్చుకోవాలనని గాని తన హక్కులను నిలబెట్టుకోవాలని గాని చెప్పలేదు. నేరము రుజువు కాకుండా రోమీలను కొట్టుట చట్ట విరుద్ధం. ప్రియులారా, విన్నారా? దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, న్యాయాధిపతులు చట్టవిరుద్ధంగా ప్రవర్తించాము అని వాళ్ళు అనుకున్నారు గాని నేరము రుజువు కాకుండా రోమీలను కొట్టుట చట్టవిరుద్ధం. న్యాయాధిపతులు ఆ వార్త విన్నప్పుడు భయపడ్డారు అన్నాడు. భయపడి వారు వచ్చి వారిని బతిమాలుకుని వెలుపలకు తీసుకొని వచ్చిరి. పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనినట్లు చూస్తున్నాం.
పట్టణాన్ని విడిచిపోండి అన్నారు. మా దేశాన్ని విడిచిపోండి అని చెప్పిన వారున్నారు. మా ప్రాంతాన్ని విడిచిపోండి అని చెప్పిన వారు కూడా ఉన్నారు. యేసు ప్రభువారు సేన అనే దయ్యము పట్టిన వానిని విడిపించినప్పుడు ఆ ప్రాంతపు ప్రజలు ఏమన్నారండి? యేసు ప్రభువును విడిచిపెట్టి పొమ్మన్నారు ఆ ప్రాంతాన్ని. పొమ్మనే వాళ్ళు ఎవరు? దయ్యములు పట్టిన వాళ్ళు. సరే, ఆ కోణం అలా ఉంచండి. 38, 39 వచనాలలో ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి అనే మాటలు మనం విన్నాం. ఇక్కడ పౌలు మొదటే గనుక మేము రోమీలమని చెప్పి ఉంటే అధిపతులు వారిని కొట్టేవారు కాదు, చెరసాలలో వారిని వేసేవారు కాదు. చెరసాల నాయకుని కుటుంబం రక్షింపబడేది కాదు. అర్థమైందండి? అంటే పౌలు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచున్నట్లుగా చూస్తున్నాం. వారు ముందే రోమీలని చెప్పుంటే అధికారులు కొట్టేవారా? అసలు చెరసాలలో వేసేవారా? కాదు. మరి పౌలు జైలు అధికారి కుటుంబం రక్షించబడేదా? లేదు. కనుక ఈ పాత్రంతా ఆయన పోషించడానికి నడిపింపంతా పరిశుద్ధాత్మునిది అని మనకు అర్థమవుతుంది. ఆత్మల రక్షణ కొరకు ఎంతటి త్యాగమునైనా చేసేవాడు పౌలు అనే సాదృశ్యాన్ని మనం గుర్తించవచ్చు. ఎట్టి శ్రమనైనా అనుభవించేవాడు. చెరసాలలో వేయబడుట ద్వారా చెరసాల నాయకుని కుటుంబం రక్షించబడుటకు కారణమైంది. ఖైదీలు కూడా వారి పాటలు ఆలకించుట జరిగినది. భూకంపమును బట్టి బంధకములు ఊడుటను బట్టి ఇది దేవుని శక్తి అని గ్రహించారు. గనుకని బంధకములు ఊడినా పారిపోక నిలిచారు. ఒకప్పుడు పౌలును కొరడాలతో కొట్టించుటకు వారులతో బిగించుచుండగా తాను రోమీయుడనేనని చెప్పినందున శతాధిపతి సహస్రాధిపతి కూడా భయపడి పౌలును విమర్శించక వదిలిపెట్టిరి అనే మాట చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 22 నుండి 29 వచనాలు. పౌలును కొరడాలతో కొట్టించుటకు వారులతో బిగించుచుండగా తాను రోమీయుడనేనని చెప్పినందున శతాధిపతి సహస్రాధిపతి కూడా భయపడి పౌలును విమర్శింపక వదిలిపెట్టిరి. ఇక్కడ అధిపతులు పట్టణము విడిచిపోమ్మని చెప్పి వేడుకొనిరి అని మనం చూచాం. ఒకవేళ వారు ఉంటే న్యాయాధిపతులకు ఏమైనా శిక్ష వచ్చునేమోనని వారు భయపడ్డారు కాబోలు. ఆ తర్వాత వారు చెరసాల వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. చెరసాల వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. 14 నుండి 22 వచనాలు. శ్రమపడిన పౌలు బర్నబా శీల ఒక్కొక్క ట్రిప్పులో ఒకరు సహోదరులను ఆదరించిరి. శ్రమపడిన పౌలు శీల
సహోదరులను ఆదరించారు. దేవుని ఆదరణ ద్వారా పొందిన వారు ఇతరులను ఆదరించుదురు అనే మాట చూస్తాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3 నుండి 6 వచనాలలో ఒక చక్కని మాట మనము చూడగలం. ఏంటా మాట అని అన్నప్పుడు 3వ వచనములో, కనికరము గల తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలోనూ మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందే అలాగు విస్తరించుచున్నావు, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును, రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అని చెప్పాడు. ప్రియులారా, లూదియా ఇంట సహోదరులుండగా వారిని స్థిరపరిచి ఆదరించినట్లుగా చూస్తాం. నిజమే, ఆదరించే వారెవరు? మీరు ఆలోచన చేసినట్లయితే, ఒకటి, కొరింథీ 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనములో సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, ఆదరించేది దేవుడు అని మనం చూస్తున్నాం. అంటే తండ్రి ఆదరించేవాడు. రెండవ మాట మనము ఆలోచన చేస్తే 5వ వచనములో క్రీస్తు ద్వారా ఆదరణయు అన్నాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. తండ్రి ద్వారా ఆదరణ, క్రీస్తు ద్వారా ఆదరణ. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్ముని ద్వారా ఆదరణ. విన్నారండి? ఎవరి ద్వారా? తండ్రి ద్వారా ఆదరణ, కుమారుడైన క్రీస్తు ద్వారా ఆదరణ, పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనములో 7:6, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను అన్నాడు. తీతు రాక వలన, దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను అనగా, ప్రియులారా, పరిశుద్ధుల ద్వారా ఆదరణ అన్నాడు. పరిశుద్ధుల ద్వారా ఆదరణ ఎంత గొప్ప సంగతి అండి! ఆదరించేది ఎవరో మనకు అర్థమైంది. పరిశుద్ధులు తప్పనిసరిగా ఎట్టి కష్టంలో ఉన్నా, ఎట్టి ఇరుకు ఇబ్బందిలో ఉన్నా వారిని ఆదరించాలి. అది మన బాధ్యత. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, మరొక విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనంలో, ఒకరి విశ్వాసము వలన ఒకరు ఆదరణ పొందాలి.
ఒకరి విశ్వాసము ద్వారా మరి ఒకరు ఏం పొందాలండి? ఆదరణ పొందాలి. ఒకరి విశ్వాసం ద్వారా మరొకరం ఆదరణ పొందాలి. ఈ విషయాన్ని మీ మనసులో పడనివ్వండి. ఒకరి విశ్వాసము ద్వారా ఒకరం ఖచ్చితంగా ఆదరించబడాలి. నిజమే ప్రియులారా? ఒకరి విశ్వాసము ద్వారా ఒకరు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటే, రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై అన్నాడు. లేఖనముల వలని ఆదరణ. ప్రియులారా, లేఖనముల వలని ఆదరణ అంటే పౌలు లూదియా ఇంటికి వచ్చి వారికి లేఖనములను ప్రకటించి లేఖనముల వలన వారిని ఆదరించినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే, లేఖనముల వలన ఆదరణ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఇంతటి బలమైన మాటలు, ఇంతటి విలువైన మాటలు ఎవరు చెప్తారండి? ఇంతటి సత్యమైన సంగతులు ఎవరందిస్తారు? ఆ మాటలు దొరికినప్పుడు లేఖనముల వలని ఆదరణ అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. మాత్రమే కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను అన్నాడు. ప్రేమ వలన ఆదరణ. ఈ పిన్ పాయింట్స్ పట్టుకోండి. లేఖనముల వలన ఆదరణ, ప్రేమ వలన ఆదరణ. నిజమే, ప్రేమ వలన ఆదరణ దొరుకుతుందండి. కష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్న వారి పట్ల మనము చూపించే ప్రేమందు చూశారు, దాని వలన వారెంతో ఆదరించబడతారు. ఇక 119వ కీర్తనలో 76వ చరణం, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 76వ చరణంలో ఒక మాట మనం ఎరుగుదాం. ఏమంటాడంటే, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక అన్నాడు. నీ కృప నన్ను ఆదరించునుగాక. ప్రియులారా, దేవుని కృప ఆదరించేది. 86వ కీర్తన 17వ చరణాన్ని మనం చదువుకుందాం. 86:17. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు. నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు. దేవుని సహాయము వలన ఆదరణ.
దేవుని సహాయము వలన ఆదరణ ప్రియులారా. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఒకరి విశ్వాసము వలన ఒకరు ఆదరణ, రెండు లేఖనముల వలన ఆదరణ, మూడు ప్రేమ వలన ఆదరణ, నాలుగు కృప వలన ఆదరణ, ఐదు దేవుని సహాయము వలన ఆదరణ అన్నాడు. నిజమే, దేవుని సహాయము వలన మనమేం కావాలి? ఆదరించబడాలి. ఆదరించబడాలి. జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సత్యమును మనము గమనించవచ్చు. అయితే ఈ ఆదరణ ఏ పరిస్థితుల్లో ఆదరణ అనంటే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 7వ వచనములో, అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి అన్నాడు. ఎప్పుడండి ఆదరణ? ఇబ్బంది అంతటిలో, శ్రమ అంతటిలో ఆదరణ. అదే కొరింథీ పత్రికలో మనము కూడా చదువుకున్నాం. 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3 నుండి 6 వచనాలలో, మాయందు శ్రమలు ఎలాగూ విస్తరించుచున్నావో ఆ శ్రమలలో ఆయన ఆదరణ కూడా మా పట్ల విస్తరించుచున్నది అని చెప్పాడు. కనుక మనిషి జీవితంలో ఇబ్బందులు, శ్రమలు అనేవి ఎదురైనప్పుడు అలాంటి పరిస్థితులలో మనం ఏం పొందాలి? ఆదరణ పొందవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఆదరణ పొందవలసిన వారంగా ఉన్నాము. ఆదరణ పొందాలి. ఇంకే పరిస్థితుల్లో మనం ఆదరణ పొందాలి? ఆదరణ అనేది ఎప్పుడు అవసరం? పౌలు, శీల వారిని ఆదరించారంటే వారున్న స్థితి. 94వ కీర్తనలో 19వ చరణాన్ని మనం ఆపాదిద్దాం. 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచు. ప్రియులారా, దేవుని వాక్యములో నా అంతరంగమందు విచారములు హెచ్చగా, అంతరంగములో విచారములు హెచ్చైపోయినాయి. అప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఆదరణ దేనికి? ప్రాణమునకు అనే మాట మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనము తేటగా గమనిస్తే ప్రాణానికి నెమ్మది, ఆదరణ అనే మాట దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రాణానికి ఆదరణ. అలాగైతే ప్రాణానికి ఆదరణ కలుగ చేసేవాడు ఆయనే. అయితే ప్రియులారా, ఎవరికి ఇస్తాడు ఇంతకీ ఆదరణ? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 9వ వచనం కదా. 52:9.
యెరూషలేమునందు పాడయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. యెహోవా తన జనులను ఆదరించెను అని వ్రాయబడింది. యెహోవా తన జనులను ఆదరించెను. తన జనులుగా ఎవరుంటారో వారిని ఆయన ఆదరిస్తాడు. అందువల్ల యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు అనే మాట చూస్తాం. యెషయా గ్రంథములు 66:13లో, యెషయా గ్రంథం 66:13లో యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. యెహోవా తన జనులను ఆదరించెను. ఎలా ఆదరిస్తాడు? ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి వానిని ఎలాగైతే ఆదరిస్తుందో అలాగున నేను మిమ్మును ఆదరించెదను అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవికతను మీరు తేటగా గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎంత విశేషమైనదో కనుక ప్రతి ఒక్కరూ లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు అంతరంగములో విచారములు హెచ్చుగా ఉన్నప్పటికీ ఒకరి తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరిస్తానని ప్రభువాక్యంలో చెప్పబడినట్లు ప్రభువు మనలను ఆదరించేవాడుగా ఉన్నాడు. నమ్మని వారు చీదరించేవారు, నమ్మిన వారు ఆదరించేవారు. కనుక తండ్రి ఆదరించేవాడు, కుమారుడు ఆదరించేవాడు, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, ఆదరించేవాడు, పరిశుద్ధులు ఆదరించేవారు. కనుక ఎలా ఆదరించాలో, ఎలా ఆదరించబడతామో, ఆదరణ దేనికో మనకు బహువివరంగా అర్థమైంది. కీర్తన 23:4 కూడా దేవుని వాక్యములో దేవుడే ఏమని చెప్పాడు? నా దుడ్డు కర్ర, నా దండం నిన్ను ఆదరించు. ఆయన దుడ్డు కర్ర, దండం మనలను ఆదరించేదిగా ఉన్నది అనే మాట మనము చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ఆదరించేవాడుగా ఉన్నాడు. తల్లిదండ్రుల వలె ఆదరించేవాడుగా ఉన్నాడు. విచారములోన ఆదరిస్తాడు, భయములలోన ఆదరిస్తాడు, శ్రమలలోన ఆదరిస్తాడు, పోరాటాలలో, ఆ మాట మీకు చెప్పలే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5-6 వచనాలలో పోరాటాలలో ఆదరించేవాడు. అక్కడున్న మాట మానవ జీవితంలో పోరాటం, ఇది పోరాటం. వెలుపల పోరాటములు, లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించు. వెలుపల పోరాటాలు, లోపల భయాలు. పోరాటాల నడుమ దేవుని ఆదరణ మనకు కలుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా వివరంగా, స్పష్టంగా చెప్పబడిన మాట. పౌలు అక్కడ లూదియా ఇంట ఉన్న సహోదరులను ఆదరించి బయలుదేరిపోయాను అనే మాటలు చూస్తున్నాం. దేవుని వాక్యంలో నేడు మనం కూడా ఈ మాదిరిని అనుసరించి అనేకులను ఆదరించే వారముగా ఉండాలి.
పౌలు శీల సహోదరులు ఎంతకాలము అక్కడ నిలిచి పనిచేసినను ప్రభు పని చేయుటకు స్వాతంత్రము అక్కడ ఏర్పడింది. స్వాతంత్రం అక్కడ ఏర్పడింది. అక్కడ నూతనంగా ఏర్పడిన సంఘస్థులకు కూడా ప్రభు కార్యాలు కొనసాగుటకు స్వాతంత్ర్యము కలిగి ఉండినట్లుగా మనకు అర్థమవుతుంది. అవును, న్యాయాధిపతులు న్యాయము విచారించకుండా పౌలును శీలను కొట్టినందుకు వారేమీ పగ తీర్చుకోలేదు. ఎందుకంటే వారు దైవ భక్తులని రుజువాయను. వారు దైవ భక్తులు గనుక వారేమి పగ తీర్చుకొనలేదు. మనము పనిచేసిన స్థలాలలో మన భక్తిని ఇతరులు చూస్తూ ఉండగా మనము దైవ భక్తులమని అక్కడ ప్రజలకు రుజువైనప్పుడు అనేకులు రక్షించబడుటకు సంఘము విస్తరించుటకు కారణమాయను. నిజమే ప్రియులారా, తరువాత అధ్యాయంలో చూచినట్లయితే పౌలు శీల తిమోతి తెస్సలోనికైకు వెళ్ళినట్లు తెలియచున్నది. మరి వారితో లూకా ఉన్నాడు కదా, ఆ లూకా అక్కడే నిలిచి పనిచేశాడు కాబోలు. లూకా అక్కడే నిలిచి పనిచేశాడు. లూకా ఫిలిప్పీలు ఎంతకాలం ఉన్నారు? లూకా ఫిలిప్పీలో ఎంతకాలం ఉన్నాడు? 20వ అధ్యాయం 5-6 వచనాలలో అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలలో వీరు ముందుగా వెళ్లి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. పులియని రొట్టెల దినమైన తరువాత మేము వాడ ఎక్కి ఫిలిప్పీ విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే దైవ లేఖనంలో పౌలు శీల తిమోతి మాత్రమే తెస్సలోనికకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. జీవము గల దేవుని వాక్యంలో వారు మాత్రమే వెళ్ళారు. లూకా అక్కడే నిలిచాడు. ఆ తరువాత మనం చదివిన వచనాలు ఫిలిప్పీ నుండి త్రోయకొచ్చినట్లు కనబడతా ఉంది. 16వ అధ్యాయం 34వ వచనములో పౌలు 2వ సువార్త దండయాత్రలో క్రీస్తు శకం 51లో ఫిలిప్పీలో పనిచేసినట్లుగా మనము చూస్తాం. పౌలు 3వ దండయాత్ర చివరిలో అనగా క్రీస్తు శకం 57లో పౌలు కలిసినట్లు కనబడుతూ ఉంది. క్రీస్తు శకం 57లో పౌలు కలిసినట్లు కనబడుతుంది. అలాగైతే 7 సంవత్సరములు ఫిలిప్పీలో ఉండెను. అందువలన పౌలు పత్రిక వ్రాసే సమయానికి పరిశుద్ధులు అనేకులు, అధ్యక్షులు, పరిచారకులు ఉన్నట్లు తెలియచున్నది. ఫిలిప్పీ పత్రిక 1:1 ప్రకారంగా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 7 సంవత్సరములు నిలిచి పనిచేసిన ఆ కారణమును బట్టి ఎంతో మంది ప్రభు నమ్ముకున్నారు, అధ్యక్షులయ్యారు, పరిచారకులయ్యారు, దేవుని దాసులు అయ్యారు. కాబట్టి ప్రభు వారి ద్వారా పని త్వరితముగా, వేగముగా ఆయన నామ మహిమార్థమై ఆయన జరిగించగా పరిచర్యలో పట్టబడిన వారు ఆదరించబడి స్థిరపరచబడి అనేకులను
ప్రభువు దగ్గరకు నడిపించిన సందర్భాలు మనము గుర్తిస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచారు, ఆదరించి బయలుదేరి పోయిరి. ఈ విధంగా ఆ రోజు ప్రభు పని ఆయన నామ మహిమార్థమై పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కార్యము చక్కగా జరిగింది. మరి ఈనాడు మనము కూడా దేవుని ఆత్మకు అప్పగించుకున్న వారమై ఆయన ఆధ్వర్యములో పని కొనసాగిస్తూ ప్రభు అప్పగించిన పని నమ్మకముగా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అది గుర్తిరిగి ప్రభువుకు మహిమ తెద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, మా ప్రభువా, మీరు ఎట్టి పరిస్థితులలోనున్న వారినైనా ఆదరించేవాడవని తేటగా మీ లేఖనాలను చదివి అర్థం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కూడికలో చేరిన మా ప్రియులు వారున్న పరిస్థితులు మీరెరుగుదురు. ఎవరిని ఎలాగున వేటి ద్వారా ఆదరించాలో ఆదరించి మీ కృపతో బలపరచు. భక్తి కలిగి, విశ్వాసము కలిగి, ఆత్మీయత కలిగి మీ నామమును మహిమపరచగలుగునట్లు సిద్ధపరుస్తారని తోడయుండి కాపాడమని కోరుచు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు అన్ని విషయాల్లో విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.